వీళ్ళంతా జీడిమెట్ల ప్రాంతంలో నివసించేవాళ్ళు. గడిచిన 10 రోజులుగా వీళ్ళకి మంచినీళ్ళు సప్లై చేయడం లేదు. పండగలకి ట్యాంకర్లతోనూ లారీలతోనూ నీళ్ళు ఇచ్చేవాళ్ళయ్యా, ఇప్పుడు అది లేదు. బావుల్ని తవ్వుదామని ప్రయత్నించినా భూమిలో నుంచి ఉప్పు నీళ్లే వస్తున్నాయి. మమ్మల్ని ఏం చేయమంటారు? ఈ విషయం వాటర్ అథారిటీస్ వాళ్ళకి చెప్పారా? చేసాం గానీ ప్రయోజనం ఏం లేదు సార్. ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా చూస్తాం చేస్తాం అని అంటున్నారే గాని ఇంతవరకు ఏమి చేయలేదు సార్. మేయర్ని బంధించినట్టుగా వాటర్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ని బంధించడం ప్రశ్నేం కాదు సార్. అలా చేయకుండా సమస్య చెప్పుకుంటే పరిష్కారం చూపించే మంచి మనసున్న మనిషి ఉన్నారనే నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం. I will try. రారా రఘు, సార్ వచ్చేసారు. నమస్కారం సార్. ఏర్పాట్లన్నీ బాగానే చేశారు కదా సార్? అది మినిస్టర్తో ఉన్నట్టుండి ఒక కాన్ఫరెన్స్, అందుకే రావటం ఆలస్యమైంది. అది కాదు, ప్రజలంతా కలిసి నాకేదో సన్మానం చేస్తారని కదా ఫోన్లో కలెక్టర్ గారు చెప్పారు. ఎక్కడా స్టేజీ మైకు ఏది కనిపించడం లేదు. ఓ, ఓపెన్ స్టేజ్ అన్నమాట కాదు. ఏదైనా పర్వాలేదు, నేను ప్రసంగిస్తాను. ప్రసంగించండి, కానీ దానికంటే ముందు మీరు ఉపకారం చేయాలి. అలాగా? నిజం చెప్పాలంటే కలెక్టర్ గారు, ఉపకారం చేయటం అంటే నాకు మహా ఇష్టం. సరే, ఆ ఉపకారం ఏమిటో చెప్పండి. మీ డిపార్ట్మెంట్ బాధ్యతారాహిత్యం వల్ల గత కొద్ది రోజులుగా ఈ బిందెలన్నీ ఇలాగే ఖాళీగా ఉంటున్నాయి. ఈ ట్యాప్ ద్వారా వీటన్నిటిలో నీళ్లు నింపాలి, ఇదే వీళ్ళ కోరిక. కలెక్టర్ అయ్యుండి ఇలా అర్థం లేకుండా మాట్లాడతారేమిటి? ఈ బిందెల్లో నీళ్లు నింపాలా, అది పబ్లిక్ కుళాయిలో నుంచి. నేనే కాదు, సాక్షాత్ గంగను మోసే శివుడు కూడా ఈ పని చేయలేడు. కారణం? నీళ్లు లేవు. లేని నీళ్లు నేను ఎక్కడి నుంచి తెచ్చేయగలను? అవును కదా. ఆపండి. పబ్లిక్ ట్యాప్ ద్వారా ప్రజలకు అందాల్సిన తాగునీరు పెద్ద పెద్ద కంపెనీలకు, ట్యాంకర్ లారీ మాఫియాకి సప్లై చేసి మీరు మీ కింది ఉద్యోగులు కలిసి పంచుకుంటున్న లెక్కలు నేను తెలుసుకోకుండానే ఇక్కడికి వచ్చాననుకుంటున్నారా మీరు? ఇక్కడ చిన్న చిన్న దుకాణాల్లో కూడా దొరుకుతున్నాయిగా. గంగను మోసే శివుడు కూడా ఇవ్వలేడని మీరు చెప్తున్న నీళ్లు డబ్బు పెట్టి కొనుక్కోగలిగిన వాళ్ళందరికీ దొరుకుతున్నాయిగా. ఎన్ని గ్యాలన్స్ కావాలంటే అన్ని. చూడు కాశీ, మర్యాదగా నేను చెప్పినట్టు నడుచుకుంటే నీకే మంచిది. వీళ్ళని చూసావుగా, వీళ్ళకి కడుపు మండిందంటే కొట్టుకుపోతావు. మీరేంటి నన్ను భయపెట్టాలనుకుంటున్నారా? నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి తెలుసుకొని మాట్లాడండి సార్. నీ బావ జలవనరుల శాఖ మంత్రి అయినంత మాత్రాన నువ్వేమన్నా ఆకాశాన్ని నుంచి ఊడిపడ్డాననుకుంటున్నావా? చిన్న చిన్న లోకల్ కంపెనీలను, పోలీసులను బెదిరించినట్టుగా నన్ను బెదిరించలేవు. నా జీన్స్ అలాంటిది. ఫోన్ చేయి. చెయ్యరా ఫోను. నువ్వెవరికైనా ఫోన్ చేయి. ఇప్పుడే, ఈ నిమిషమే వీళ్ళందరికీ నీళ్లు అందాలి. లేదంటే వాటర్ మాఫియా గ్యాంగులతో చేతులు కలిపి ఇంతకాలం దర్జాగా నువ్వు అనుభవిస్తున్న స్వర్గ సౌఖ్యాల జాతకం ఉందే, అదే తమరి హారస్కోప్. అన్ని వివరాలతో టీవీ ఛానల్స్ లోను, రేపటి దినపత్రికల్లోనూ విడుదల చేయిస్తాను. జాగ్రత్త. ఫోన్ చేయి. ఫోన్ చెయ్యండి, లేకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేరు. నేను కాశీని, నాదెండ్ల కాశీని. ట్యాప్ తిప్పండి, నీళ్ళు వస్తాయి. తిప్పినా ఏం లాభం, అందులోంచి గాలిగా వచ్చేది. ఇలా రోజు నీళ్ళిమ్మని నేను చెప్పటం లేదు. కనీసం వారానికి 2 రోజులైనా వీళ్ళకి ఖచ్చితంగా నీళ్లు వదలాలి. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. జిల్లా కలెక్టర్ ఆర్డర్. ఇక మీకే ఇబ్బంది రాదు, ఐఎమ్ షూర్. మీరు రాబట్టేదంతా జరిగింది సార్. 1 minute.
హలో. ఓకే సార్. కాశీ గారి బావ మినిస్టర్ కుంభకోణం మాధవయ్య. ఎందకేటి నువ్వు నోటుకొచ్చినట్టు వాగేవట? మా ఓడి జాతకం నువ్వు పేపర్స్లోను ఛానల్స్లోను వచ్చేలాగా చేస్తావా? ఓయ్ కలెక్టర్, మా ఓడి జాతకం అంటే అది నా జాతకమే, నా హోరోస్కోప్. అలాంటి పని నీలాంటి కలెక్టరే కాదు ఇంకెవడ చేసినా గానీ ఒక్క అంగుళం కూడా నన్ను కదపలేరు. నా పేరు కుంభకోణం మాధవయ్య. చూడు, నేనెవరో తెలుసా? ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిని. పోరంబోకు స్థలాలు ఆక్రమించుకోవడమే కాదు, నీలాంటి పొగరబోతుల్ని మూటగట్టి ఇంటికి పంపించగలడు తెలుసా ఈ మాధవయ్య? లేదు సార్, ఆ పని చేయలేదు సార్. సర్కార్ భూముల్ని, పోరంబోకు స్థలాల్ని మీలాంటోళ్ళు ఇష్టం వచ్చినట్టు కబ్జా చేసుకోవచ్చు. మీరు చెప్పింది చెప్పినట్టుగా చేసే రవీంద్ర లాంటోళ్ళు ఉంటే పట్టాలు సృష్టించుకోవచ్చు, విల్లాలు కట్టుకోవచ్చు. మీలాంటోళ్ళు ల్యాండ్ మాఫియా చేయటం నాలాంటోళ్ళు ఉన్నంత వరకు అది ఎన్నటికీ జరగదు. ఇలా చూడు ఇంజనీర్, మీ బావ చెప్పింది కరెక్టే. తమరి జాతకం అంటే మీ బావ జాతకమే. మీ బావ జాతకం అంటే అది న్యూ ఇండియా బిల్డర్స్ ఓనర్ విక్రమ్ జాతకం. ఏంటండి, ఏం తెలిసి నోటికొచ్చాడు మాట్లాడుతున్నారు? తెలుసు. జీడిమెట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో తాగునీరు దొరకపోవడానికి కారణం వాటర్ మాఫియా ఒక్కటే కాదు, విక్రమ్ అతనికి అండగా ఉంటున్న మిగతా వాళ్ల సంగతి నాకు తెలుసు. విక్రమ్ తన వాటర్ ఫ్రంట్ విల్లాల కోసం సొంతం చేసుకుంటున్న స్థలం ఏది కాశీ? అది నాకెలా తెలుస్తుంది? నీకు తెలుసు, నీ బావకి తెలుసు. ఎన్ఆర్ఐల డబ్బు కోసం కక్కుర్తిపడి న్యూ ఇండియా బిల్డర్స్ వెబ్సైట్ లో పొందుపరిచిన ఆ వివరాలు తెలుసుకోవడానికి నాలాంటి దమ్మున్న కలెక్టరే అక్కర్లేదు సార్. మామూలు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలు. ఎన్నో లక్షల మంది నివాసం ఉంటున్న ఆ స్థలాన్ని లగ్జరీ విల్లాలు కట్టడానికి, సొంతం చేసుకోవడానికి అసామాన్యమైన ధైర్యం ఉంటే చాలదు. శక్తివంతమైన బ్యాక్గ్రౌండ్ కూడా విక్రమ్ కుందని నాకు అనిపించింది. అందువల్లే దీంతో మీ ఇద్దరికి సంబంధం ఉందని నేను అనుమానించాను. అక్కడ నివాసం ఉంటున్న అమాయక ప్రజలందరినీ ఎలా ఖాళీ చేయించాలని విక్రమ్ ఆలోచిస్తుంటే దినసరి నీటి పంపిణీని ఆపేద్దామనే దుర్మార్గపు ఆలోచన, ఆ ఐడియా ఇచ్చింది ఈ దగుల్బాజీ కాశీ. ఆ ఐడియాని ఈ వెధవకి ఉపదేశించింది మీరేనని మర్చిపోకండి. తాగునీరు లభించని స్థలమైతే భూమి విలువ పడిపోతుంది. అడిగిన రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. అప్పుడు బినామీల పేరిట భూముల్ని ఇష్టం వచ్చిన ధరకి కొనుక్కుంటాడు ఆ విక్రమ్ గాడు. కథలు చెప్పే తెలివితేటలు ఉన్నాయి కదా అని సినిమా రైటర్స్ లా కట్టు కథలు చెప్పి ఇరికిద్దాం అనుకో కలెక్టర్. దానికి అంగీకరించడి మాధవయ్య. తమరు అంగీకారం ఎవరికి కావాలి సార్? ఇవిగో, ఈ మధ్య కాలంలో అక్కడ కొన్ని స్థలాల అమ్మగా రిజిస్టర్ చేయించిన రిజిస్టర్ పేపర్స్. ఈ స్థలాలన్నింటినీ కొన్న ఏకైక వ్యక్తి ఇంకెవరో కాదు, విక్రమ్. చేసిన ఉపకారానికి కిట్ ప్రోకోగా వాటర్ అథారిటీ సెంట్రల్ డివిజన్ చీఫ్ ఇంజనీర్ కి, ఆయన బావగారైన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రికి విక్రమ్ కానుకగా ఇస్తున్నది 100 కోట్లు విలువ చేసే లగ్జరీ విల్లాస్. ఆ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్. దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ముఖ్యమంత్రి గారికి పంపించబోతున్నాను. బావా బామ్మర్దులిద్దరినీ ఆయన చెంచల్గూడ జైల్లో ఊచలు లెక్కటిస్తారు. మీరిద్దరూ జైలు పాలైతే ప్రజలకు పట్టిన గ్రహణం వదిలి మీకు పడుతుంది సార్.